నా సినిమాని ఎవరు కూడా ఆపలేరు. మనల్నెవర్రా ఆపేది అంటూ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరైతే బాయ్‌కాట్ హరిహర వీరమల్లు అని అంటున్నారో వాళ్ళందరి మీద ఫైర్ అవ్వడం జరిగింది. సో ఆయన ఈ మధ్య కాలంలో అంటే ముఖ్యంగా ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా ఎక్కువగా ప్రమోట్ చేయని పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క హరిహర వీరమల్లు సినిమాకి మాత్రం ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్‌గా సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సో ఆ తర్వాత కొన్ని ఛానల్స్‌కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అప్పుడు మాట్లాడుతున్న క్రమంలోనే ఆయన ఒక క్వెషన్ కూడా ఎదురొచ్చిందనమాట. చాలామంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమాని బాయ్‌కాట్ చేస్తామని కూడా హ్యాష్‌ట్యాగ్ కూడా పెడుతూ ఉన్నారు. మీరేం చెప్తారని చెప్పినప్పుడు మన సినిమాని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఈ సినిమా ఎంత కష్టపడి సినిమాని తీసామో మాకు తెలుసు. ప్రొడ్యూసర్ గారు కూడా 5 సంవత్సరాల పాటు కూడా ఆయన వెయిట్ చేయడం జరిగింది. సో దీని వెనకాల ఈ ఒక్క సినిమా వెనకాల 24 క్రాఫ్ట్లు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రోజుల పాటు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళందరి కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో వాళ్ళందరికీ కూడా నష్టం కలిగిస్తామంటే అసలు ఊరుకునేదే లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా ఈ సినిమాలో ఆయన చేసినటువంటి పాత్ర కోహినూర్ వజ్రాన్ని కాపాడేటటువంటి ఒక కార్యకర్త పాత్ర ఆయన పోషించడం జరిగింది. సో సనాతన ధర్మం గురించి కావచ్చు, ఆ రోజులలో ఒక వ్యక్తి సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందని చూపించే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒదిగిపోయి నటించారు. ఆ పాత్ర ఆయన పోషించినట్టు కాదు, ఆయన రియల్ లైఫ్లో కూడా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ఆ పాత్రలో జీవించి నటించారు అని చెప్పేసి చాలామంది కూడా ఇప్పటినే యూఎస్ నుంచి ప్రీమియర్ షోస్ నుంచి టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. సో స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ప్రమోట్ చేయని నేను ఈ హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకు ప్రమోషన్స్లో పాల్గొంటున్నానంటే అంత ప్రత్యేకమైన సినిమా, అంత గొప్ప సినిమా ఇది. నా లైఫ్లోనే ఖచ్చితంగా ఈ యొక్క సినిమాని అందరూ కూడా ఒక మైల్ రాయి లాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. నేను కూడా అంత ప్రత్యేకమైన సినిమా నా లైఫ్లో అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ప్రమోషన్స్లో కూడా నేను పాల్గొంటున్నాను. అండ్ ఎవరైతే బాయ్‌కాట్ అంటున్నారో ఎవ్వరు కూడా ఈ సినిమాని ఆపలేరు. నా సినిమాని ఎవరు కూడా ఆపలేరు. ఖచ్చితంగా వస్తుంది, గ్రాండ్ సక్సెస్ అవుతుంది సినిమా, సూపర్ డూపర్ హిట్ కొడుతున్నామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ చాలామంది కూడా సినిమాని ఆపేద్దామని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఎవ్వరు కూడా సినిమాని ఆపలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అడుగు పెడితే ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చూసాం. సో అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని 24 అవర్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సినిమాల వ్యూస్ అన్నింటినీ కూడా రికార్డు స్థాయిలో బ్రేక్ చేసేసి హరిహర వీరమల్లు ముందుకెళ్ళిందనమాట. సో అదే విధంగా ఈరోజు నైట్కి ప్రీమియర్ షోస్ కానీ రేపు మార్నింగ్ షోస్ కానీ ఖచ్చితంగా సూపర్ డూపర్ సినిమా అయితే ఖచ్చితంగా అందరినీ కూడా విజువల్ ఫీస్ట్ కానీ ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా ఇన్ని రోజుల పాటు ఎంత వెయిట్ చేశారో ఆ వెయిటింగ్స్ తగ్గట్టుగానే మంచి ఫలితం ఇస్తుందైతే పవన్ కళ్యాణ్ గారు అయితే మాట ఇచ్చేశారు.